హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ఆర్సీపీ నాయకుల బుద్ధి మారట్లేదు. చేసిన తప్పుల్ని పదే పదే చేస్తున్నారు. ఏకంగా ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొలిచే పవిత్ర నామాలను కూడా అపహాస్యం చేస్తున్నారు. పేరడి పేరుతో నీచానికి ఒడిగడుతున్నారు. ఈ వీడియో ఒకసారి నేను మీకు ప్లే చేసే ముందు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే కొంతమంది అక్కడ ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలని అపహాస్యం చేస్తూ పేరడి చేస్తూ పాడుతున్న వ్యక్తి క్రిస్టియన్. అలాగే అక్కడ ఆ రిలే నిరాహార దీక్షలో చాలా మంది క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాన్ని అపహాస్యం చేస్తూ పేరడి చేస్తూ గోవింద హరి గోవింద, కూటమి ప్రభుత్వం గోవింద అంటూ చాలా నీచంగా వాళ్ళు గోవింద నామాల్ని అపహాస్యం చేస్తున్నటువంటి ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి వెర్రి చేస్తారు? అక్కడ ఉంది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఆయన కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత. ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి వెకిలి చేష్టలను చూస్తే నిజంగా అసహ్యం ఇస్తుంది. అక్కడ చాలా మంది ముస్లింలు ఉన్నారు. అట్లాగే ఆ పాడుతున్న వ్యక్తి ఒక క్రిస్టియన్ చేత శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నామాలని, పవిత్రమైనటువంటి నామాలని ఆ విధంగా అపహాస్యం చేస్తూ పేరడి చేస్తూ గోవింద హరి గోవింద, కూటమి ప్రభుత్వం గోవింద, గోవింద హరి గోవింద, అమ్మ ఒడి గోవింద, గోవింద హరి గోవింద అంటూ రకరకాల పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు, ఆ పథకాలను ఉద్దేశించి ఈ గోవింద గోవింద అంటూ అపహాస్యం చేస్తున్నారు. ఇది నెల్లూరు విఆర్సి సెంటర్లో జరిగినటువంటి తతంగం. ఇంత నీచానికి ఒడిగడతారా? ఇప్పుడు హిందూ సంఘాలు, అదేవిధంగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేసిన తప్పుల్ని చేసుకుంటూ పోతా ఉంది. వీళ్లకు బుద్ధి జ్ఞానం లేదు. ఎప్పుడైతే 11 స్థానాలకు వీళ్ళు పరిమితం అయిపోయారో అక్కడి నుంచి ఇంకా పెట్టరేగిపోతున్నారు. అరే, మనల్ని జనాలు 11 స్థానాలకు పరిమితం చేశారనే కనీసం సోయి కూడా లేకుండా ఇంకా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ జనాలు అబాస్ పాలవుతున్నారు. అసలు ఇది క్షమించదగిందా చెప్పండి? ఇదే గనక ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రార్థన గీతాన్ని ఇలాగే అపహాస్యం పేరేడ్ చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? కేవలం వీళ్ళకు సనాతన ధర్మం, హిందువులు మాత్రమే వీళ్ళకు చౌకగా కనబడుతున్నారు, తేలిగ్గా కనబడుతున్నారు. ఎంత నీచం అంటే అక్కడ చాలా మంది ముస్లింల చేత, క్రిస్టియన్ల చేత గోవింద హరి గోవింద, కూటమి ప్రభుత్వం గోవింద అంటూ గోవింద నామాల్ని, పవిత్రమైనటువంటి తిరుమల కొండపై మోగాల్సినటువంటి ఈ గోవింద నామాల్ని నడి రోడ్డు పైన అపహాస్యం చేస్తున్నారు. ఎంత నీచానికి దిగజారుతారు? ధార్మిక సంఘాలు, అదేవిధంగా హిందూ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అయితే చాలా సీరియస్ అయినట్లుగా ఒక సమాచారం.